ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన చేశారు. అన్నదాతలకు కేంద్రం ప్రతి ఏటా ఇచ్చే 6,000తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం 20,000 అందజేస్తామన్నారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. గుంటూరులోని మార్కెటింగ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో మిర్చి యార్డుపై సమీక్ష చేసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 3 నెలల పాటు మిర్చి సీజన్లో ఇబ్బందులు లేకుండా క్రయ విక్రయాలు జరిగేలా చూడాలని అచ్చెన్నాయుడు సూచించారు. ఇటీవల వర్షాలకు తడిసిన ముద్దైన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు సొమ్ము చెల్లిస్తామన్నారు. అంతేకాదు, కృష్ణా డెల్టాలో 30 రోజుల్లో రావాల్సిన ధాన్యం ప్రకృతి విపత్తుల వల్ల రైతులు యంత్రాలతో నూర్పిడి చేస్తూ 3 రోజుల్లోనే తీసుకుంటున్నారన్నారు. ధాన్యం కొనుగోలులో కొంత ఆలస్యమైన అన్ని సమస్యలను అధిగమిస్తామని చెప్పారు. త్వరలోనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తాయన్నారు. గుంటూరు మిర్చి యార్డులో 350 కోట్ల అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని, ప్రభుత్వానికి నివేదిక అందిన వెంటనే బాధితులపై చర్యలు తీసుకుంటామన్నారు అచ్చెన్నాయుడు. మిర్చి రైతుల సమస్యల్ని పరిష్కరిస్తామని, గత 5 ఏళ్ల కాలంలో మిర్చి యార్డులోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారన్నారు. మిర్చి యార్డులోని అన్ని విభాగాలను సమన్వయం చేస్తామని, ఆసియాలోని అతిపెద్ద మిర్చి యార్డుగా గుంటూరు మిర్చి యార్డు రైతులకు సేవలు అందిస్తుందన్నారు. రవాణాకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని, మిర్చి యార్డులో మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా కల్పించామన్నారు. రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి మరో చోట విశాలమైన మిర్చి యార్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అనువైన ప్రదేశం, స్థలం చూసి త్వరలో నూతన మిర్చి యార్డు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ సంస్థలను గత ప్రభుత్వం నాశనం చేసిందని, వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయంపై చర్యకు వచ్చే ధైర్యం వైఎస్ఆర్సీపీ నేతలకు ఉందా? గతంలో ధాన్యం సేకరించి రైతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు ప్రకృతి విపత్తులు, తుఫాన్లకు దెబ్బతిన్న ధాన్యాన్ని సైతం కూటమి ప్రభుత్వం సేకరిస్తుందని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఏపీ ఎన్నికల సమయంలో కూటమి సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.